నమస్తే వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్ నేను బ్రహ్మిని ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చూద్దాం ముందుగా ఈనాడు పేపర్కి వెళ్దాం ఈనాడు పేపర్లోని వార్తలను గినక పరిశీలించినట్లయితే దద్దరిల్లిన ఛత్తీస్గఢ్ ఎదురు కాల్పులు 31 మంది మావోయిస్టులు మృతి వారిలో 11 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్లు బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది నిన్న జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించి 31 మంది నక్సల్స్ మృతి చెందిన ఘటనకు సంబంధించి హైలైట్ చేస్తూ ప్రధానాంశంగా ఈనాడు ప్రచురించడం జరిగింది ఈ వార్తను ఇక్కడ చూడొచ్చు అలాగే ఛత్తీస్గఢ్ అడవులు మళ్లీ కాల్పుల మోతుతో దద్దరిల్లాయి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో మద్దేడు పర్సేగూడ అటవీ ప్రాంతంలో ఆదివారం భారీ ఎదురు కాల్పులు జరిగాయి ఇక ఇందులో 31 మంది మావోయిస్టులు ఇద్దరు జవాన్లు కూడా మృతి చెందారు మృతుల్లో 11 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు అలాగే బస్తర్ ఐజీ పి సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం బీజాపూర్ జిల్లా పరిధిలో పోలీస్ బలగాలపై దాడి చేసేందుకు మావోయిస్టులు వ్యూహమైతే రచించారు ఇక ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీప అటవీ ప్రాంతంలోకి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు దీనిపై నిఘా వర్గాలకు సమాచారం అందడంతో బీజాపూర్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బస్తర్ ఫైటర్ బృందాల్లోని జవాన్లు సుమారు 1000 మంది 4 రోజుల నుంచి కొమ్మింగ్ చేపట్టారు వీరికి నేషనల్ పార్క్ సమీప అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం 8 గంటలకు మావోయిస్టులు తరసపడ్డారు ఇక ఛత్తీస్గఢ్ లో రెండో అతిపెద్ద ఎన్కౌంటర్ ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్ జరుగుతూనే ఉన్నాయి ఛత్తీస్గఢ్ లో అలాగే మావోయిస్టుల రహిత దేశంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇది రుజువవుతుంది అని చెప్పేసి ఈ ఘటనను కూడా తీసుకోవచ్చు అలాగే రెండో అతిపెద్ద ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ లో జరిగింది ఆదివారం నాటి ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల ఘటనలో రెండో అతిపెద్ద ఎన్కౌంటర్ గా చెప్తున్నారు అలాగే గతేడాది సెప్టెంబర్ 4న బీజాపూర్ జిల్లా నారాయణపూర్ దంతేవాడ ప్రాంతంలో జరిగిన ఘటనలో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు ఆదివారం నాటి ఘటనతో కలిపి ఆ రాష్ట్రంలో ఈ ఏడాది 81 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు ఇది రెండో అతిపెద్ద ఎన్కౌంటర్ కి సంబంధించి చెప్తున్నారు అలాగే మొత్తంగా ఇంతకు ముందు జరిగిన ఎన్కౌంటర్లో 38 మంది అలాగే 31 మంది మొత్తం 84 మంది ఈ సంవత్సరం మావోయిస్టులు చనిపోయారు వీళ్ళల్లో అగ్రనేతలు కూడా ఉన్నారు అలాగే మహిళలు కూడా ఉన్నారు ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి ఇంత భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరిగింది అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు మందుకుండు సామాగ్రి అంటూ చెప్పేసి ఒక చిత్రాన్ని కూడా ఇక్కడ ఇమేజ్ ని కూడా ప్రచురించడం జరిగింది చూసుకోవచ్చు అలాగే ఇక్కడ రోహిత్ శతకం భారతదేశ్ సిరీస్ పేలవ ఫామ్ నుంచి బయటపడుతూ కెప్టెన్ రోహిత్ శర్మ 90 బంతుల్లో 12 ఫోర్లు అలాగే 7 సిక్స్లు 119 సూపర్ సెంచరీ సాధించడంతో ఇంగ్లాండ్తో రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇక 3 వన్డేల సిరీస్ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో చేజెక్కించుకుంది ఇక ఆదివారం మొదట ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది ఇక రూట్ డకెన్ 65గా రాణించారు అలాగే భారత బౌలర్లో జడేజా మెరిశాడు అనంతరం రోహిత్తో పాటు శుభ్మన్ శ్రేయస్ అక్షర్ సతా చాటంతో లక్ష్యాన్ని టీమిండియా 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది రోహిత్ మళ్లీ ఫామ్లోకి వచ్చాడు భారత్దే సిరీస్ అని చెప్పేసి కూడా పేలవ ప్రదర్శన నుంచి రోహిత్ బయటపడ్డాడు మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్తను ప్రచురించడం జరిగింది దీనికి సంబంధించి వార్తను చూడొచ్చు అలాగే కులకరణ సర్వే మళ్లీ చేయాలి బీసీలకు సీఎం క్షమాపణ చెప్పాలి వారికి న్యాయం చేసేదాకా వదిలిపెట్టాం భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్తున్నారు కులకరణ అనేది తప్పులు తరకగా జరిగింది మళ్లీ జరగాలి ఇందులో కొంతమంది కులకరణ సర్వేలో పాల్గొన్న వాళ్ళు వారి పేర్లను జత చేసిన వారు జాబితాలో లేని వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి కులకరణ సర్వే అనేది మళ్లీ జరగాలి అని చెప్పేసి కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు దీనికి సంబంధించి ఒక వార్తను చూడొచ్చు అలాగే మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు మణిపూర్లో కొన్ని నెలలుగా కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో తీవ్ర విమర్శను ఎదుర్కొంటున్న సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి తనతో పాటు మంత్రివర్గమంతా రాజీనామా చేస్తున్నట్లు లేఖను అందజేశారు దానిని గవర్నర్ కూడా ఆమోదించారు ఆదివారం ఉదయం ఢిల్లీ వెళ్లిన బీరేన్ భాజపా అధ్యక్షుడు నడ్డా కేంద్ర మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు అనంతరం ఇంఫాల్ చేరుకుని సాయంత్రం రాజీనామా సమర్పించారు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టారని విపక్ష కాంగ్రెస్ నిర్ణయించిన తరుణంలో దానికి అవకాశం ఇవ్వమని రీతిలో ఈ కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది ఇక సీఎం
రాజీనామాతో ఈ సమావేశాలు చెల్లవని గవర్నర్ ఆమోదం రాత్రి విడిగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సొంత పార్టీ నుంచి కూడా డిమాండ్లు అవుతూనే ఉన్నాయి. ఇక మణిపూర్లో సీఎం అయితే రాజీనామా చేశారు బీరేన్ సింగ్. అలాగే కొన్ని నెలలుగా అక్కడ ఉద్రిక్త వాతావరణాలు అలాగే అల్లర్లు కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో సొంతంగా మణిపూర్ సీఎంఏ రాజీనామా చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. ఇక జాతుల వైరంతో 2023 మే నుంచి మణిపూర్ చెలరేగిన అల్లర్లలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా కొన్ని వేల మంది నిరాశ్రయ్యారు. సింగ్ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని, ఆయన రాజీనామా చేయాలని విపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయి. ఒక వర్గానికి సంబంధించి మాట్లాడుతున్నారు సీఎం అని చెప్పేసి కూడా వారిపై అవిశ్వాస తీర్మానం అలాగే రాజీనామా చేయాలి అని చెప్పేసి కూడా సొంత పార్టీలోనూ డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపినట్లుగా ఇక్కడ ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ఢిల్లీ సీఎం పీఠంపై ఎవరు ఇంతవరకు ఎన్నికలు జరిగాయి, ఎలక్షన్ జరిగాయి, ఎవరు గెలుస్తారు అని ఊహించినట్లుగానే బీజేపీ గెలిచింది. అలాగే నెక్స్ట్ సీఎం ఎవరు అనే దానిపై కూడా ఉత్కంఠ అనేది నెలకొంటూ ఉంది. దీని నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం పీఠంపై ఎవరో అమిత్ షాతో నడ్డా అయితే భేటీ, మోదీ విదేశీ పర్యటన ముగిసాకే ప్రమాణ వేడుక అనే కార్యక్రమం ఉంటుంది. ఢిల్లీ పీఠం ఎవరు దక్కించుకోబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. ఆ నేపథ్యంలోనే మోదీ విదేశీ పర్యటన అంతా ముగిసిన తర్వాతనే ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక కేంద్రం వివక్షపై దక్షిణాది ఏకమవ్వాలి, తప్పనిసరి అయితే నేను చొరవ తీసుకుంటా. మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలను కూడా చేశారు. దీనికి సంబంధించిన చిత్రాన్ని కూడా రేవంత్ రెడ్డి చిత్రాన్ని వేశారు. ఇక్కడ చూసుకోవచ్చు. మెయిన్ హెడ్లైన్ గా ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదం వెనుక ప్రధానమంత్రి మోదీ రహస్య ఎజెండా దాగి ఉంది. నిజానికి ఆయనది ఒకే వ్యక్తి ఒకే పార్టీ విధానం, ఒకే దేశం ఒకే ఎన్నికను మేం అంగీకరించాం. తప్పనిసరైతే ఒక రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, సహకార ఎన్నికలు ఒకేసారి చేపట్టవచ్చు. ఇక లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఇక వేరు అని చెప్పేసి కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదం వెనుక ప్రధానమంత్రి మోడీ రహస్య ఒప్పందం ఉంది. నిజానికి ఆయనది ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే మేము అంగీకరించాము, ఆయనది ఒకే వ్యక్తి ఒకే పార్టీ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. మోడీకి సంబంధించి దానికి సంబంధించిన ఒక వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు భాజపేతర ప్రభుత్వాలను ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదు, వివక్ష చూపుతోంది. రాష్ట్రాల హక్కుల రక్షణకు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరి ప్రజలైతే ఏకమవ్వాలి. ఇక తప్పనిసరి అయితే ఈ విషయంలో నేను చొరవ తీసుకుంటా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇక కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఆదివారం మలయాళీ దినపత్రిక మాతృభూమి నిర్వహించిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇక పత్రికా ఎడిటర్ మనోజ్ కే దాస్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ విధంగా అలాగే భారత ప్రభుత్వ విధానాల ఆధారంగానే మనం కుటుంబ నియంత్రణ పాటిద్దాం, జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే మనకు అదనంగా నియోజకవర్గాలు రాకపోగా కొన్నింటిని కోల్పోతాం. ఇక అందుకే ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్లను అదనంగా 50% స్థానాలను పెంచాలని ప్రధానమంత్రి మోదీ కూడా సూచించారు. అలాగే జనాభా దామాష ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేపడితే గనక సుమారు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని సీట్లతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి కూడా ఇక దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మోడీకి సంబంధించి బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలను అయితే చేశారు. దీనికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. అలాగే రవాణా శాఖలో అవినీతి రైరై, ప్రతి పనికి అదనపు వసూళ్లు, ఇందుకోసం ఏజెంట్లు, సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక వ్యవస్థ, బస్సులు, లారీలకు ఫిట్నెస్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, కొత్త వాహన రిజిస్ట్రేషన్, ఇలా ఏ పని కావాలన్నా రవాణా శాఖలో పలు కార్యాలయాల్లో చేయి తడవాల్సిందే. అలాగే ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారాల్లో ఎక్కడ అధికారులు, ఉద్యోగుల పాత్ర ప్రత్యక్షంగా కనిపించదు. ఇక ఏజెంట్లు అలాగే సంఘాల ప్రతినిధులు, డీలర్లు కీలకం.
పలువురు అధికారులు ఈ వసూళ్ల కోసం ప్రైవేటుగా, కొందరు అలాగే ఉద్యోగులను నియమించుకుంటున్నారు. కార్యాలయం ముగిశాక లెక్కలు చెక్కబెట్టుకుంటున్నారు. వరంగల్ సహా పలు జిల్లాల్లో సాయంత్రం హోటళ్లలో పంపకాల వ్యవహారాలు సాగుతూ ఉంటాయి. ఇక కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లలో డీలర్లకు, అధికారులకు మధ్య ఏజెంట్లు వారధిగా పనిచేస్తున్నారు. ఇక రవాణా శాఖలో అవినీతి అయితే జరుగుతూ ఉంది. ఏ సర్టిఫికేట్ కావాలన్నా సరే, డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, ఫిట్నెస్ కావాలన్నా, ఏది కావాలన్నా అవినీతి అయితే జరుగుతూ ఉంది రవాణా శాఖలో అని చెప్పేసి, అంటే ప్రత్యక్షంగా అధికారులు పాల్గొనకపోయినా పరోక్షంగా డీలర్లను నియమించుకొని అలాగే వసూలకైతే పాల్పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులను కూడా నియమించుకుంటున్నారు. ఉద్యోగాలలో వారికి నియమించుకుంటారు. అలాగే కార్యాలయం మొత్తం ముగిశాక ఈ కార్యక్రమాలన్నీ చక్కబెట్టుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఏజెంట్లకు సంబంధించి, ప్రతినిధులకు సంబంధించి రవాణా శాఖలో అవినీతికి పాల్పడుతున్న నేపథ్యంలో ఒక వార్తను ఇక్కడ ప్రచురించారు. రవాణా శాఖలో అవినీతి రైరై అంటూ. ఇక ఈ వార్తను కూడా ఇక్కడ చూసాం. ఇక మరొక పేపర్ తీసుకుందాం. ఆంధ్రజ్యోతి పేపర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు అన్ని దినపత్రికల్లో నిన్న జరిగిన మెయిన్ హెడ్లైన్గా చూసుకోవచ్చు, ప్రధానాంశంగా చూసుకోవచ్చు. నిన్న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి, భారీ ఎన్కౌంటర్కి సంబంధించి ప్రధానాంశంగా చూడొచ్చు. అడవిలో నెత్తుటేరు, ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 31 మంది నక్సల్స్ మృతి, వారిలో 11 మంది మహిళలు ఉన్నారు. 31 మంది నక్సల్స్లో 11 మంది ఏకంగా మహిళలే ఉన్నారు. ఇక్కడ మృతదేహాలను కూడా పాలిథిన్ కవర్లలో నక్సల్స్ మృతదేహాలు చుట్టిన సందర్భంగా, ఎన్కౌంటర్ సందర్భంలో జవాన్లు స్వాధీనం చేసుకుంటున్న ఆయుధాలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మృతుల్లో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు సందేహాలు. తెలుగువారు భాస్కర్, ప్రకాష్ కూడా ఉన్నారని కూడా సమాచారం. ఇక ఈ నక్సల్స్ కి సంబంధించి తెలుగువారు కూడా ఉన్నారు. వాళ్ళు భాస్కర్, ప్రకాష్ కూడా ఉన్నారని సమాచారం. ఇక 2 జవాన్లు మృతి, మరో 2 జవాన్లకు కూడా గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో కడిన ఇంద్రావతి జాతీయ పార్కులో 3 రాష్ట్రాల నక్సల్స్ సమావేశం. చుట్టుముట్టిన 650 మంది జవాన్లు, గంటల పాటు కాల్పులు, నక్సల్స్ కు భారీ నష్టం. 2 నెలల్లో 81 మంది హతమయ్యారు. దీనికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక మరిన్ని వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, తర్వాత అప్డేట్స్ కొంటున్నాయి. వెల్కమ్ బ్యాక్ టు ది ఫస్ట్ ఎడిషన్. ఇక ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు నక్సల్స్ దానికి సంబంధించి, ఎన్కౌంటర్కి సంబంధించి వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇదే హైలైట్గా జరుగుతూ ఉంది. ఇక నక్సల్స్కు భారీ నష్టం అయితే జరిగింది. 2 నెలల్లో 81 మంది హతమయ్యారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోమారి తుపాకీ గరించింది. పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో బీజాపూర్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం నెత్తురుడింది. ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైన ఎన్కౌంటర్లో గ్రెనేడ్ లాంచర్లతో మావోయిస్టుల దాడులు, అధునాతన ఆయుధాలతో జవాన్ల ఎదురు కాల్పులతో అటవీ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఆదివారం రాత్రి కడపటి వార్తలు అందేసరికి 31 మంది మావోయిస్టులైతే మృతదేహాలు, ఇక పెద్ద సంఖ్యలో AK-47 అలాగే ఇతర తుపాకులైతే లభ్యమయ్యాయి. 15 మృతదేహాల వద్ద AK-47 ఆటోమేటిక్ గన్స్ అయితే లభించాయి. ఇక వారంతా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన డివిజన్, స్టేట్, సెంట్రల్ కమిటీకి చెందిన నేతలు, సభ్యులు అయ్యుండొచ్చనైతే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇక మృతులను ఇంకా గుర్తించవలసి ఉందని కూడా అయితే చెప్తున్నారు. మావోయిస్టుల కాల్పులో 2 జవాన్లు అయితే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. బస్తర్ ఐజీ సుందర్ దాస్ కథనం ప్రకారం నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో 3 రాష్ట్రాల మావోయిస్టులు సమావేశమైనట్లు ఊపందుకున్న డిఆర్జీ, ఎన్డీఎఫ్, కోబ్రా బలగాలు ఆదివారం తెల్లవారుజాము నుంచి కుంబింగ్ ప్రారంభించాయి. 650 మంది కుంబింగ్లో పాల్గొనగా ఉదయం 8 గంటలకు మావోయిస్టులైతే తారసపడ్డారు. ఇక దీంతో ఎన్కౌంటర్ జరిగింది. ఇక 2 వైపులా కాల్పులైతే మొదలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నానికి 12 మంది నక్సల్స్ అయితే మృతి చెందగా సాయంత్రానికి ఆ సంఖ్య 31కి చేరింది. వారిలో 11 మంది మహిళలైతే ఉన్నారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మావోయిస్టుల కాల్పుల్లో 4 జవాన్లు, డిఆర్జీ హెడ్ కానిస్టేబుల్ నరేష్ ధ్రువ, ఏపీఎస్ కానిస్టేబుల్ వసిత్ రౌతే, గులాబ్ మాండవి, డిఆర్జీ కానిస్టేబుల్ జగ్గు కల్ము తీవ్రంగా గాయపడ్డారు. ఇక దానికి సంబంధించి వార్తనైతే చూడొచ్చు. ఇక 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుడిచిపెడతాం. అమిత్ షా వ్యాఖ్యలు నిజం చేస్తున్నారే అని అనుకోవాలి. అమిత్ షా వ్యాఖ్యలకు సంబంధించి, ఈ ఎన్కౌంటర్లకు సంబంధించి అమిత్ షా వ్యాఖ్యలు ఏదైతే చెప్పినారో దానికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఇకపై నక్సల్స్ దాడిలో ఏ ఒక్క పౌరుడి ప్రాణాలు పోకూడదు. ఛత్తీస్గఢ్లో 2 జవాన్ల మృతి బాధాకరం. హోంమంత్రి అయితే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఎవ్వరూ కూడా
గాయపడద్దు, ఏ ఒక్క పౌరుడి ప్రాణాలు కూడా పోకూడదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఎన్కౌంటర్కి సంబంధించి కూడా చెప్తున్నారు. నక్సలిజాన్ని తుడిచిపెడదాం, గతంలో ఏదైతే నక్సలిజానికి సంబంధించి నక్సలిజం లేకుండా చేద్దాం భారతదేశాన్ని అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు నిజమవుతున్నాయి అని అనుకోవాలి. ఇక మరొక ఇక్కడ వార్తను చూసుకోవచ్చు. స్పీకర్ను సుప్రీంకోర్టు గలదా అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ అయితే నోటీసులు సమయం ఇవ్వాలని ఎమ్మెల్యేల వినతి. మణిపూర్ ఎమ్మెల్యేలపై గతంలో సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ అయితే ఆదేశాలు. ఇక నేడు తెలంగాణ ఎమ్మెల్యేల కేసులో విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించారని కోరుతూ దాఖలైన 3 వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టులో సోమవారం అయితే నేడు విచారణ అయితే జరగనుంది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్, కాళ యాదయ్య, బండ కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరకిపూడి గాంధీపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిట్ పిటిషన్ వేయక ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై కడియం శ్రీహరిపై చర్యలకైతే ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరుతూ ఇక్కడ దాఖలయ్యాయి పిటిషన్లు. ఇక స్పీకర్ను సుప్రీంకోర్టు నిర్దేశించగలదా అని చెప్పేసి కూడా ఇక్కడ వ్యాఖ్యలు చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన వార్తను ఇక్కడ ప్రధానాంశంగా వేయడం జరిగింది. అలాగే కోడ్ ముగిసాకే కొత్త ఇల్లు, ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇంద్రమ్మ ఇళ్లకైతే బ్రేక్ అయితే పడింది. ఇప్పటికే మంజూరైన వాటికి ఇబ్బంది అయితే లేదు. లబ్ధిదారుల జాబితా విడుదల చేస్తూ ఉన్న కలెక్టర్లు గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి కింద ఇల్లు మంజూరైన వారి వివరాల సేకరణ. ఇక ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ ముగిసిన తర్వాతనే, ఎలక్షన్స్ ముగిన తర్వాతనే ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇంద్రమ్మ ఇళ్లకైతే బ్రేక్ అయితే పడింది. ఇప్పటి వరకు లబ్ధిదారుల జాబితా కూడా విడుదల చేస్తున్నారు కలెక్టర్లు. ఇక ఇప్పటి వరకు మంజూరైన ఇళ్లకైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ఎమ్మెల్సీ కోడ్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే కొత్త ఇల్లు అనేవి మంజూరు అవుతాయని చెప్పేసి కూడా ఒక వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే 27.60 లక్షలకు సర్పంచ్ పదవి వేలం, ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు వేలం పాట, 12 మంది పాల్గొన్నట్లు సమాచారం. జోగులాంబ గద్వాల్ జిల్లా గోకులపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది అని చెప్పేసి కూడా సర్పంచ్ పదవి వేలం జరిగింది అని చెప్పేసి కూడా ఇక్కడ వేశారు. చూసుకోవచ్చు. ఇక ఇక్కడ మరో వార్త చూసుకోవచ్చు. జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసులో రోజువారీ విచారణ. అమికస్ క్యూరీ హన్సారియా సిఫార్సు అఫిడవిట్పై నేడు సుప్రీంకోర్టు విచారణ. సుప్రీం చెప్పిన వాయిదాలేనని అఫిడవిట్లు అసంతృప్తి. ఎంపీలు ఎమ్మెల్యేలపై 4732 క్రిమినల్ కేసులు పెండింగ్. చాలా మంది నిందితులు కోర్టులకే రావటం లేదు. వరుసగా 2 సార్లు హాజరు కాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేయాలి. అలాగే 3 ఏళ్లకు పైగా పెండింగ్ లో ఉన్న కేసుల ట్రయల్ పూర్తయ్యాకే ప్రత్యేక కోర్టులకు ఇతర కేసులు ఇవ్వాలి. ఆదేశివ్వాలని హన్సారియా వినతి. సిట్టింగ్ మాజీ ప్రజాప్రతినిధులపై తెలంగాణ హైకోర్టులో 313 పెండింగ్ కేసులు ఉన్నాయి. దీనికి సంబంధించి వార్తను ప్రస్తుత మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులో పురోగతి అయితే లేదు. ఇక వారి కేసులను ప్రత్యేక కోర్టులు ఉదారంగా వాయిదా వేస్తున్నాయి. సాక్షులను నిర్దిష్ట తేదీలో న్యాయస్థానాల్లో హాజరుపరచడంలో దర్యాప్తు సంస్థలు విఫలమవుతున్నాయి. దర్యాప్తు ట్రయల్ విషయాల్లో ప్రజాప్రతినిధుల ప్రభావం అధికంగా ఉన్నట్లయితే కనిపిస్తుంది అని చెప్పేసి సీనియర్ న్యాయవాది అమికస్ క్యూరీ విఎన్ హర్సారియా సుప్రీంకోర్టు అయితే నివేదించారు. దానికి సంబంధించి ఇక రోజువారీ విచారణ, జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసులో రోజువారీ విచారణ ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. ఇక సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఎరుపెక్కిన ఇంద్రావతి, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్లో భారీ ఎన్కౌంటర్, 31 మంది మావోయిస్టు మృతి. ఇక మిగతా పేపర్లు చూసుకున్నట్లుగానే ఎన్కౌంటర్కి సంబంధించి ఒక ప్రధాన అంశంగా ఇక్కడ కూడా ప్రచురించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర కమిటీ లక్ష్యంగా సాగిన ఆపరేషన్, మృతులో చాలా వరకు జన మిలీషియా సభ్యులే. తెలంగాణకు చెందిన కీలక మావోయిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. మృతదేహాల గుర్తింపు చేపడితే వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. అలాగే 2 జవాన్లు మృతి చెందారు. మరో 2 జవాన్లకి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి ఎరుపెక్కాయి. అక్కడి ఇంద్రావతి నేషనల్ పార్క్లో ఆదివారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించారు. 2 జవాన్లు గాయపడ్డారు. దానికి సంబంధించిన కూడా ఇక్కడ ఇంద్రావతి ఎరుపెక్కింది అని చెప్పేసి ఎన్కౌంటర్ సంబంధించి ఒక వార్తను ఇక్కడ వేసుకోవచ్చు. అలాగే గడువు కంటే ముందే మావోయిస్టులు అంతం, అమిత్ షా వ్యాఖ్యలను కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మెయిన్గా మావోయిస్టు ముక్త భారత్ లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్కు ఇంద్రావతిలో భారీ విజయం దక్కింది అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గడువు పెట్టుకున్న 2026 మార్చి కంటే ముందే దేశంలో మావోయిస్టు రహిత
దేశంగా చేయబోతున్నాం. ఎన్కౌంటర్లో ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు దేశమైతే రుణపడి ఉందని కూడా చెప్పారు. ఇక ఆ జవాన్ల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా దళాలకు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ వేగంగా జరుగుతున్నాయని చెప్పేసి కూడా గడువు కంటే ముందే మావోయిస్టులు అంతమైతే చేశాం, జరిపించాం అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్తను హైలైట్ ఎన్నికల దీనికి సంబంధించి ఎన్కౌంటర్కి సంబంధించి అమిత్ షా వ్యాఖ్యలను కూడా ఇక్కడ మెయిన్ హెడ్లైన్గా ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. అలాగే ఢిల్లీ సీఎంపై జోరుగా కసరత్తు, ఢిల్లీ పీఠం ఎవరు దక్కించుకోబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది అని చెప్పేసి కూడా ఒక వార్తను ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జేపీ నడ్డా అయితే ఢిల్లీ పీఠానికి సంబంధించి భేటీ అయ్యారు. సీఎం రేస్లో పర్వేష్ వర్మ, సతీష్ ఉపాధ్యాయ, విజేందర్ గుప్తా, ఆశిష్ సూద్ అలాగే పవన్ శర్మ వీరందరూ సీఎం రేస్లో ఉన్నారు. ఎవరు ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోబోతున్నారు? ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొత్త సీఎం ఎంపికపై చర్చించారు. సీఎం రేస్లో పర్వేష్ వర్మ, సతీష్ ఉపాధ్యాయ, విజేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 13వ తేదీ తర్వాత జరిగే అవకాశం కూడా ఉంది. ఇక మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాతనే ఢిల్లీ పీఠం ఎవరు అధిరోహించబోతున్నారు, అలాగే ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠకు తెరపడే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక దానికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. గట్టి పోరులో గట్టెక్కారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ 24 అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ 10,000 లోపే, టగ్ ఆఫ్ వార్ స్థానాల్లో అత్యధికం బీజేపీకే అని చెప్పేసి కూడా గట్టి పోరైతే గట్టెక్కారు అని చెప్పేసి ఒక వార్తను ఇక్కడ చేసుకున్నారు. అలాగే ఢిల్లీ సీఎం అతీషి రాజీనామా, ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ దానికి సంబంధించి రాజీనామా చేశారు అతీషి. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి అతీషి కొత్త సీఎం పదవి అధిరోహించనున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అతీషి అయితే రాజీనామా చేశారు. దానికి సంబంధించి కూడా ఒక వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మరొక వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. నన్ను రోడ్డు పాలు చేసిన నిన్ను చంపేస్తా అని చెప్పేసి కిరణ్ రాయల్కి సంబంధించి నిన్న వీడియోలు లీక్ అయినాయి. ఈ నేపథ్యంలో తనపై వీడియో విడుదల చేసిన మహిళకు కిరణ్ రాయల్ బెదిరింపు చేశారు. నీ పిల్లల కాలు విచ్చేస్తానంటూ జనసేన నేత హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన భాగవతంపై మరో వీడియో విడుదల చేసిన బాధితురాలు మరింత మంది కిరణ్ రాయల్ బాధితులు బయటకు వస్తారు అని చెప్పేసి మీడియాతో బాధితురాలు లక్ష్మి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇక్కడ ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక జగన్ హయాంలో 39.34 లక్షల ఇళ్లకు కుళాయిలు లోక్సభకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఇళ్లు 95,53,169. ఇక జగన్ హయాంలో 39.34 లక్షల ఇళ్లకు అయితే కుళాయిలు నీటి సరఫరాను అందించారు అని చెప్పేసి కూడా ఒక వార్తను హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ ప్రధానాంశంగా చూసుకోవచ్చు. మానసిక ఆరోగ్యమే మన భాగ్యం. యువత మానసికంగా దృఢంగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ పురోగమనం సాధ్యం. దురదృష్టవశాత్తు విష వలయంలో చిక్కుకున్న భారత యువశక్తి ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా కబుర్లతో కాలం వెలదీత అన్ని స్థాయిలలో సరిదిద్దాల్సిన సమయం ఇదే. ఇక 2024-25 ఆర్థిక సర్వే విశ్లేషణ దీనికి సంబంధించి మానసిక ఆరోగ్యమే మన భాగ్యం. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్లు యూజ్ చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా కానీ అలాగే స్మార్ట్ ఫోన్ల విషయంకి సంబంధించి కానీ ఇంటర్నెట్లో కబుర్లు గడుపుతూ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి మానసిక ఆరోగ్యం అనేది తగ్గుతూ ఉంది అని చెప్పేసి 2024-25కు సంబంధించి కూడా ఆర్థిక సర్వే విశ్లేషణ జరుగుతుంది. ఇక యువత మానసికంగా దృఢంగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ అనేది పురోగమనం సాధ్యమవుతుంది అని చెప్పేసి ఒక ప్రధాన అంశంగా ఇక్కడ రాశారు. దీనికి సంబంధించిన వార్తను కూడా చూసుకోవచ్చు. ఇక గాడి తప్పిన పోలీసింగ్, రెడ్ బుక్ కుట్రతో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం. 9 నెలలుగా వెయిటింగ్లోనే 59 మంది అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, వీఆర్లు, 90 మంది సిఐలు, 120 మంది ఎస్ఐలు. తగ్గిపోయిన సమర్థులైన అధికారుల సంఖ్య. సమర్థులైన వారైతే తగ్గిపోతున్నారు. అలాగే 9 నెలలుగా వెయిటింగ్లోనే 59 మంది అదనపు ఎస్పీలు, డిఎస్పీలు కూడా ఉన్నారు అని చెప్పేసి రెడ్ బుక్ కుట్రతో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం జరిగింది. రెడ్ బుక్ పేర్లు ఉన్నట్లుగా నిర్వీర్యం చేసింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక దిగజారుతున్న శాంతి భద్రతలు, పెరిగిన సైబర్ నేరాలు అయినా బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం. దీనికి సంబంధించి ఒక వార్తనైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకోవచ్చు. బాబు బయటకు దయచేయి. అమెరికా టెక్ కంపెనీలో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న ఉద్యోగులను తగ్గిస్తున్న సంస్థలు. ఇక దీనికి సంబంధించి వార్తను వేశారు. ఇక్కడ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి చూసుకోవచ్చు. ట్రాక్టర్ బోల్తా 4 మహిళా కూలీల దుర్మరణం. పల్నాడు జిల్లా బొలవరం వద్దన
ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వార్తను కూడా చూసుకోవచ్చు. ఇక ఇది సాక్షి పేపర్కి సంబంధించిన వార్తలు. ఇది వాల్టి ది ఫస్ట్ ఎడిషన్. నెక్స్ట్ ఫర్ ద పీపుల్ ఉంటుంది. స్టే విత్ us.